హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు ప్రోస్ పార్ట్ నుండి అనోటేషన్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను పోయట్రీ నుండి 2 లెసన్స్ చెప్పాను కదా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రోస్ నుండి కూడా నేను 2 ఇంపార్టెంట్ లెసన్స్ చెప్తాను. ఆ 2 ఇంపార్టెంట్ లెసన్స్లో 6 స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 2 లెసన్స్లోకి వెళ్ళి 6 స్టేట్మెంట్స్ అవి నేర్చుకుంటే చాలు. మీకు ఎగ్జామ్లో 4 వస్తాయి. ఆ 4లోకి వెళ్ళి మీరు 2 రాయాలి. అంటే ఇందులో నేర్చుకున్న 3లోకి వెళ్ళి 1, ఇంకా నెక్స్ట్ లెసన్ ఏదైతే నేను చెప్పబోతున్నానో అందులోకి వెళ్ళి 1 నేర్చుకుంటే సరిపోతుంది. మీకు 6 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది 6th బిట్ అన్నమాట. ఓకేనా? అయితే ఇవి 6th బిట్ అనోటేషన్స్లో ఏ లెసన్ అంటే దయాలు దానశీల నాగార్జున అనే లెసన్ నుండి 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ఈ లెసన్ యొక్క స్టేట్మెంట్స్ యొక్క కవి పరిచయం కూడా అదే విధంగా రాయాలి. అంటే ఫస్ట్ మీరు పాఠః, కవిః, గ్రంథః, సందర్భః, భావం రాయొచ్చు. కాదు మ్యామ్ మీరు ఏ విధంగా అయితే మాకు వీడియోలో చూపించారో అదే విధంగా రాస్తాము అన్నా నో ప్రాబ్లం, ఎలాగైనా రాయొచ్చు. అర్థమైందా? అయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ చూడండి. కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముద్యతః. కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముద్యతః అంటే ఏంటి ఇక్కడ? అంటే మీరు బ్రహ్మను గెలవాలని అనుకుంటున్నారా అని అర్థం ఈ సెంటెన్స్కి. కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముద్యతః, మీరు బ్రహ్మను గెలవాలని అనుకుంటున్నారా? ఇది ఎవరు చెప్పారు? ఎప్పుడైతే నాగార్జున ఇదేమంటారు, మనకు అమృతం తయారు చేయాలని అనుకుంటాడు కదా, ఆ విషయము స్వర్గలోకంలో ఉన్న ఇంద్రునికి తెలుస్తుందన్నమాట. తెలిసినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు? అశ్విని కుమారులను నాగార్జున దగ్గర పంపిస్తాడనమాట. ఈ నాగార్జున ఏదైతే అమృతం తయారు చేయాలనుకుంటున్నాడు కదా, దాన్ని ఆపమని చెప్పు అని చెప్పి పంపిస్తాడనమాట. అప్పుడు ఈ వాక్యం అనేది వాడబడింది అనమాట. సో ఎవరు చెప్పారు ఇది? అశ్విని కుమారులు నాగార్జునతో చెప్పారనమాట. ఇంద్రుడు ఇలా కోపంలో ఉన్నాడు, ఈ విధంగా చెప్పాడు అని అశ్విని కుమారులు నాగార్జునకి చెప్తారన్నమాట. బ్రహ్మతో గెలవాలనుకుంటున్నావా, నువ్వు అమృతం ఎందుకు తయారు చేస్తున్నావు అని అడుగుతారనమాట. సో ఎలా రాయాలి ఇప్పుడు ఇది? ఫస్ట్ కవి పరిచయ చూడండి. కవి పరిచయ ఇదం వాక్యం దయాలు దానశీల నాగార్జున ఇది పాఠే అస్తి. అయితే చాలామందికి ఇదం వాక్యం ఇదంతా గుర్తుండదు. అంటే మీరు సింపుల్గా పాఠః అని రాసి దయాలు దానశీల నాగార్జున రాసేయండి. నెక్స్ట్ కవి రాయండి. కవి పేరేంటి ఇక్కడ మీకు? పివి కానే అనమాట. గ్రంథ ఏంటి? సంస్కృత గద్యావళి. ఇలా మీరు 1 వర్డ్లో కూడా రాయొచ్చు. కాదు మేము ఇలాగే రాస్తామంటే ఇలా రాయొచ్చు. కవి పరిచయ ఇదం వాక్యం దయాలు దానశీల నాగార్జున ఇది పాఠే అస్తి. కవి పివి కాణే, గ్రంథ సంస్కృత గద్యావళి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సందర్భం ఏంటి? సందర్భ అశ్వినౌ నాగార్జునం ప్రతి ఏవం అవదత్. అంటే అశ్విని కుమారులు నాగార్జునకి చెప్పాడనమాట. చెప్పారా? సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చెప్పిన వాళ్ళ పేర్లు ఫస్ట్, ఎవరికి చెప్పారో వాళ్ళ పేరు నెక్స్ట్ అని. ఇక్కడ చూడండి, అశ్విని కుమారులు చెప్పారు కాబట్టి అశ్వినౌ. ఎవరికి చెప్పారు? నాగార్జునకి. సో సెకండ్ నేమ్ ఏంటి? నాగార్జున ప్రతి ఏవం అవుతుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సందర్భాలు అనేటివి మీరు ఈజీగా రాయొచ్చు. భావం ఏంటి? నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అదే ఇక్కడ ఉన్నదే స్టేట్మెంట్ రాసే మీకు ఇది భావః అని కూడా రాయొచ్చు. కాదు మేము ఇది రాయగలుగుతామంటే ఇదే రాసేయండి. కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముద్యత ఇది అశ్వినో అవదాతం. అంటే ఇది అశ్విని కుమారులు చెప్పారు కదా. సో ఇదే రాసి మీరు క్వశ్చన్ మార్క్ పెట్టి అశ్విని కుమారులు చెప్పారని రాస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా? అయితే మళ్ళీ ఇక్కడ చూడండి, సెకండ్ స్టేట్మెంట్. ఆయుష్మన్ యవరాజ్య ప్రాప్తం కిం వృషా హృష్యతి. ఆయుష్మన్ యవరాజ్యం ప్రాప్య కిం వృషా హృష్యసి. అంటే యువరాజు అయినందుకేనా ఇంత సంతోషిస్తున్నావు? ఇది ఎవరు చెప్పారు? జీవహర యొక్క తల్లి చెప్పిందనమాట. ధనపర. జీవహర తల్లి పేరేంటి? ధనపర. ఎప్పుడైతే చిరాయు తన కొడుకైన జీవహరకి పట్టాభిషేకం చేస్తాడు కదా, చేసిన తర్వాత తను యువరాజు అయ్యాడని చాలా సంతోషించి తల్లిగారితో ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తాడనమాట.
అప్పుడు తన తల్లి అయిన ధనపర ఈ విధంగా చెప్తుంది, ఏమని? ఆయుష్మాన్ యువరాజ్యం ప్రాప్య కిం వృషారస్యసి. యువరాజు అయినందుకేనా నువ్వు ఇంత సంతోషిస్తున్నావు? నువ్వు రాజు కాలేదు, అక్కడ నుండే కదా మొత్తం అక్కడ కొలాప్స్ అనేది అయిపోతుంది కదా. సో ఈ సెంటెన్స్ జీవహర యొక్క తల్లి జీవహరకి చెప్తారనమాట. సో ఏ విధంగా రాయాలి ఇది? ఫస్ట్ కవి పరిచయం రాసేయాలి. కవి పరిచయ ఇదం వాక్యం దయాళు దానశీల నాగార్జున ఇది పాఠే అస్తి. కవి పివి కానే. గ్రంథ సంస్కృత గద్యావళి. సందర్భ జీవహరస్య మాతా ధనపరా జీవహరం ఏవం అవదత్. సో మీకు ఇది కొంచెం లెంతీగా అనిపిస్తే ఇలా కూడా రాయొచ్చు, మాతా ధనపర జీవహరం ప్రతి ఏవం అవదత్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి? సేమ్ సెంటెన్స్ రాసి ఇతి భావ ఇతి అర్థ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, నా కోప్యర్థి మత్తో విముఖో యాతి. నా కోప్యర్థి మత్తో విముఖో యాతి. అర్థమైందా? అయితే ఆ సెంటెన్స్కి అర్థం ఏంటి? నా వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను. ఎవరు చెప్పారు ఇది? నాగార్జున చిరాయుకు చెప్తాడనమాట. అంటే తన భార్య అయిన ధనపర జీవహరకి ఏం చెప్తుంది? మధ్యాహ్నం పూట వెళ్ళి నాగార్జున తల అడుగుమని చెప్తుంది. ఆ విషయము చిరాయుకి తెలుస్తుంది అనమాట. అప్పుడు చిరాయు నాగార్జున కలెక్ట్ చేస్తాడు, నా కొడుకు నీ దగ్గర రాబోతున్నాడు, నీకు నీ తల అడుగుతాడు, నువ్వు ఇవ్వకు అని చెప్తాడనమాట. అప్పుడు నాగార్జున ఏం చెప్తాడు? ఆహా, అలా కుదరదు, నా ఇంటికి వచ్చి ఎవరైనా దానం ఇయ్యని చేతులు చాపి అడిగితే నేను తప్పకుండా ఇస్తాను, అది నా ప్రాణమైనా సరే నేను ఇచ్చేస్తాను అని చెప్తాడనమాట. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఈ సెంటెన్స్ అనేది చెప్పబడింది అనమాట. ఏంటి? నా కోప్యర్థి మత్తో విముఖో యాతి. నా వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను. అయితే ఇక్కడ సందర్భంలో ఏం రాయాలి? ఇక్కడ నాగార్జున రాజా చిరాయువు ప్రతి ఏవం అవదత్. ఎందుకంటే నాగార్జున చిరాయుకు చెప్పాడు ఇది సెంటెన్స్. అవునా? అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే నేను అలాగే పంపను అని చెప్పాడు అనమాట. నీ కొడుకు వస్తున్నాడు, నా తల అడుగుతాడు కదా, ఇచ్చేస్తాను అని అన్నాడు, ఒట్టి చేతులతో మాత్రం నేను పంపను అని చెప్తాడనమాట. అయితే చూడండి ఎలా రాయాలి? కవి పరిచయ ఇదం వాక్యం దయాళు దానశీల నాగార్జున ఇది పాఠే అస్తి. ఓకే, నెక్స్ట్ కవి. కవి పివి కానే. గ్రంథ సంస్కృత గద్యావళి. సందర్భం హూ సెడ్ టు హూమ్. నాగార్జున సెడ్ టు చిరాయు. ఇక్కడ చూడండి, నాగార్జున చిరాయు ప్రతి ఏవం అవదత్. నాగార్జున చెప్పాడు కాబట్టి ఫస్ట్ నేమ్ నాగార్జున. ఎవరితో చెప్పాడు? చిరాయుతో, కాబట్టి నెక్స్ట్ నేమ్ చిరాయు. భావం ఏంటి? నా కోప్యర్థి మత్తో విముఖ యాతి ఇది అర్థ అని రాసి వదిలేసినా మీకు మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి 3 స్టేట్మెంట్స్ దయాళు దానశీల నాగార్జునలో ఇంపార్టెంట్. ఈ త్రీలకెళ్ళి 1 కంపల్సరీ మీకు ఎగ్జామ్లో వస్తుంది. ఒకటి నేర్చుకుంటే 3కి పనికి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను మీనింగ్తో పాటు చెప్పాను కాబట్టి నోట్ చేసుకునే వాళ్ళు దానికి మీరు ఇంగ్లీష్లో అన్నా, తెలుగులో అన్నా, హిందీలో అన్నా, మీకు ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లో నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఈ 3 సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్. 3లకెళ్ళి ఒక సెంటెన్స్ మీకు కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ లెసన్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. మీకు ఈ 3 స్టేట్మెంట్స్ బాగా అర్థమయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్ ప్రకారం నేను నెక్స్ట్ వీడియోని రెడీ చేసి పంపిస్తాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.